హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్మని రుచులు. ఎలా ఉన్నారు అందరూ? నేను కొంచెం వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిపోయిందండి, కొంచెం బిజీ ఉండడం వల్ల. బట్ ఒక మంచి రెసిపీతో అయితే కనుక వచ్చేసాను. స్టఫ్డ్ కాకరకాయ అండి. అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు, కాకరకాయ అంటే ఎంత దూరం పారిపోయే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అడిగి మరీ చేయించుకుంటారు. ఎలా చేయాలో చూద్దాం, వచ్చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 కేజీ వరకు కాకరకాయలు తీసుకున్నానండి. కాకరకాయకి మనం పైన రఫ్గా ఉంటుంది కదండి, దాన్ని మొత్తం కూడా పీల్ చేసేయాలి. అది మొత్తం తీసేద్దాం. అది తీయడం వల్ల చేదు అనేది పోతుందండి కొంతవరకు. ఇదిగోండి ఇలా నేను ఆల్రెడీ తీసి పెట్టేసుకున్నాను. ఇలా మొత్తం కూడా కాకరకాయల మీద మొత్తం తీసేద్దాము. తర్వాత గింజలు కావాలంటే ఉంచొచ్చండి, లేదంటే కనుక గింజలు కూడా తీసేస్తానండి. ఒక చిలికలా పెట్టుకుని, మా పాప తినదు గింజలు ఉంటే, అందుకోసం తీసేసాను నేను. స్టఫ్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట, అందుకోసం నేను గింజలు తీసేసాను. మీకు కావాలంటే ఉంచుకోవచ్చు, అవి కూడా మంచి కరకరలాడితే గింజలు ఉండడం వల్ల. ఇప్పుడు 1.5 స్పూన్ వరకు నేను సాల్ట్ తీసుకుంటున్నానండి. 1.5 స్పూన్ సాల్ట్ తీసుకుని 1/2 టీ స్పూన్ పసుపు తీసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ వరకు పసుపు. ఇవి మొత్తం కూడా కాకరకాయలకి పట్టేటట్టుగా మనం కలుపుకుందామండి. ఎందుకంటే ఇలా పట్టించడం వల్ల చేదు అనేది పోతుందండి, చాలా వరకు చేదు పోతుంది. ఇలా పట్టించేసి ఒక 10 నిమిషాలు అయితే కనుక మనం మూత పెట్టి పక్కన పెట్టేసేద్దామండి. ఈ గ్యాప్లో మన స్టఫ్కి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేయండి. ఒక ప్యాన్ తీసుకున్నానండి. దీంట్లో 1 కప్ వరకు పల్లీలు తీసుకుంటున్నానండి. ఇప్పుడు 1 కప్ పల్లీలు, సుమారుగా ఇవి ఒక 150 గ్రామ్స్ వరకు ఉంటాయండి పల్లీలు. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి వేసేసుకున్నాం అనుకోండి, పల్లీల్లో ఉన్న పచ్చిదనం అనేది పోదన్నమాట మనకి. మనం మిక్సీ పట్టినప్పుడు కూడా ఉండలా చుట్టుకుపోతుంది. అందుకనేసి ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలండి. ముందుగా పల్లీలు తీసుకుంటున్నాను. ఇవి కొంచెం మనం చిటపట్టమనేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు 1.5 స్పూన్ ధనియాలండి. ధనియాలు తీసుకుందాం. ధనియాలు కూడా వేసుకుందాం. ఇవి ఒక 2 మినిట్స్ అండి. 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిద్దామండి. కాకరకాయ అయితే కనుక అసలు ఇష్టం లేదు మాకు, మేము తినం అనుకునే వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. మీరైతే ట్రై చేయండి మస్ట్ అండ్ షుడ్గా. ఇప్పుడు ఒక 20 ఎండుమిర్చి తీసుకున్నానండి నేను. స్పైసీగానే ఉంటుంది, మీకు కావాలంటే ఇంకొక 2 యాడ్ చేసుకోవచ్చు. 4 ఇంచెస్ వరకు ఎండు కొబ్బరి, అంటే ఒక 2 స్పూన్స్ ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి తీసుకున్నాను. 1.5 స్పూన్ జీలకర్ర 1.5 స్పూన్. ఇవి కూడా మనం మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు చూడండి, ముందుగా మనకి పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేయడం వల్ల అన్నీ ఈక్వల్గా వేగుతాయి అన్నమాట. మనకి టేస్ట్ అనేది ఏం మారిపోదండి. మనం ఎక్స్పెక్ట్ చేసిన టేస్ట్ అయితే కనుక ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ అండి, ఫుల్గా ఉన్న ఒక వెల్లుల్లిపాయ, అంటే ఒక 20 గబ్బాల వరకు వచ్చాయండి నాకు. వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను. వెల్లుల్లిపాయ పచ్చిగా వేస్తారండి చాలామంది, కానీ ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్రై అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. దేన్ని కూడా మనం పచ్చిగా తీసుకోవట్లేదు, అన్నిటినీ కూడా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాం. దీనివల్ల త్వరగా పాడవదండి, మనకి ఫ్రై అనేది త్వరగా పాడవదు. ఇప్పుడు దీన్ని ఏమంటే మంచి అరోమా అండి, మన కారపొడికి ఫ్రై చేసుకునేటప్పుడు ఒక మంచి అరోమా వస్తుంది కదా, అలా వస్తుంది అనమాట. ఇప్పుడు 1.5 స్పూన్ 2 స్పూన్స్ వరకు పుట్నాల పప్పు తీసుకున్నానండి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. పుట్నాల పప్పు అయితే కొంచెం ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, మాడిపోతుంది ఎక్కువ ఫ్రై చేసుకున్నా కానీ. అంతేనండి, ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇది చల్లారనిద్దాం, మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదండి, ఇవి చూడండి మొత్తం కూడా ఉప్పు పసుపు మొత్తం మంచిగా పట్టేసింది. ఇప్పుడు వీటిని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇందులోంచి వాటర్ వస్తుంది, చూసారా? ఇది ఆ వాటర్లో చేదు వెళ్ళిపోతుందండి, కాకరకాయలో ఉన్న చేదంతా కూడా వెళ్ళిపోతుంది. సో మనం తినేటప్పుడు కూడా చేదని ఏమనిపించదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అబ్బే కాకరకాయ అని అంటారు చాలామంది. పిల్లలు కూడా తినరు, పెద్దవాళ్ళే తినరు అసలు. కానీ ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా అడిగి మరీ చేయించుకుంటారు. మీరు ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు కూడా ఇలా చేసి ఒక పక్కన పెట్టేశారనుకోండి, ఒక 15 డేస్ అసలు కర్రీ లేకపోయినా, మీరు లేకపోయినా ఇంట్లో పర్లేదండి, సరిపోతుంది అన్నమాట. ఏ రసమో అట్లా పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకుని తినండి, సూపర్ ఉంటుంది అసలు ఈ ఫ్రై అయితే. ఖచ్చితంగా ట్రై చేయండి, అస్సలు స్కిప్ చేయొద్దు. సో ఇలా మొత్తం కూడా పిండేసుకుందాం. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఈ గిన్నెలోకి మొత్తం కూడా వాటర్ అడుగున ఎట్లా వచ్చేసే మనం పిండడం వల్ల ఇదంతా కూడా చేదు ఆ వాటర్ రూపంలో వెళ్ళిపోయిందండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని
డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ చూసి వేసుకోండి, ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ మనం వేరే కర్రీస్కి వాడలేమన్నమాట, కొంచెం చేదు ఉంటుంది కాబట్టి. స్మెల్ కూడా కాకరకాయ స్మెల్లే వస్తుంది, అందుకనేసి కొంచెం తక్కువగా వేసుకుంటున్నా. ఒక 100 ml అట్లా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మంచిగా వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయలను అందులో వేసుకుని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి, ఎందుకంటే లోపల ఉన్న పచ్చిదనం మనకి పోవాలండి. పచ్చిదనం పోయేలా ఫ్రై చేసుకుందాం. హైలో పెట్టడం వల్ల ఏంటంటే ఫ్రై అవుతుంది, కలర్ వస్తుంది, కానీ లోపల ఉన్న పచ్చిదనం పోదు. ఇప్పుడు మీకు ఒక మంచి ప్రోడక్ట్ చూపిస్తాను చూడండి. ఎగ్ ట్రే అండి. నేను ఫ్లిప్కార్ట్ చూస్తూ ఉంటే మంచిగా కనిపించిందండి, చాలా క్యూట్ ఉంది. 154 రూపీస్ పడిందండి. మీకు నచ్చితే కనుక తీసుకోండి. ప్రమోషన్ అయితే అసలు కాదండి, నాకు నచ్చింది, మీరు కూడా తీసుకుంటారని చెప్పి చూపించా. సో ఇదండి, ఇప్పుడు ఫ్రై అవుతూ ఉన్నాయి చూసారా, ఇలా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి. అన్ని కాకరకాయలు ఎప్పుడైనా అన్నీ ఒకటే సైజులో తీసుకోండి, ఎందుకంటే పెద్దవి చిన్నవి ఉన్నాయి అనుకోండి, చిన్న కాకరకాయలు ముందుగా వేగిపోతే పెద్దవి లోపల పచ్చి అట్లనే ఉంటుంది. అందుకు పెద్దవైనా చిన్నవైనా ఒకటే సైజులో తీసుకోండి. సో ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం పక్కకు తీసేసుకుందాం. చూసారా, పచ్చిదనం మొత్తం పోయింది, మనం చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా మనకి. ఇలా పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు కాకరకాయలను. అయితే మీకు అసలు ఇందులో ఇంకా చేదు ఎక్కడి నుంచి వస్తుంది, అసలు చేదు అనేది తెలియదు కదా. పెద్ద కాకరకాయలకైతే కొంచెం మనకి చేదు ఎక్కువ ఉంటుందండి. ఇలా నేను చిన్నవి తీసుకున్నా, పిల్లలు కూడా వేస్ట్ చేయరు అనమాట. 1 లేదా 2 ఇట్లా కావాల్సిన వరకే తీసుకుంటారు. పెద్ద కాకరకాయలు అనుకోండి, సగం తినేసి సగం వదిలేసి అట్లా చేస్తారని నేను చిన్నవి తీసుకున్నాను. సో మిగిలిన కాకరకాయలు కూడా వేసేసుకుంటానండి, ఫ్రై అవుతున్నాయి. ఇంతలో మనకి ఇవి చల్లారిపోయినాయండి, మనం తీసుకున్నది ఏదైతే స్టఫ్కి తీసుకున్నాయి ఉన్నాయో. ఇప్పుడు వీటిని మంచిగా మిక్సీ పట్టేసుకుందాం. రెడీ అయిపోయింది, ఈ స్టఫ్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంతకుముందు వేయించుకున్న కాకరకాయలు ఉన్నాయి కదండి, వేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, అవి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 5 ఆనియన్స్ తీసుకున్నానండి, చీలికల్లా కట్ చేసుకున్నాను. మనం ఏదైతే కాకరకాయలు వేయించుకున్న ఆయిల్ ఉందో ఆ ఆయిల్ని యూజ్ చేసుకుందాం. ఇప్పుడు అందులో పోపు పెట్టుకుందామండి. జీరా వేసాను 1 స్పూన్ వరకు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకున్నానండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అండి. మీకు కావాలి ఇంకొంచెం కరకరలాడాలంటే ఇంకొక 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు. ఇప్పుడు కొంచెం నేను కరివేపాకు ఎక్కువే వేసుకుంటానండి, మీరు కూడా అట్లానే వేసుకోండి, బాగుంటుంది. ఇది చిలికలా కట్ చేసుకుని ఉల్లిపాయలు, అవి కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుందామండి. అంటే పచ్చిదనం పోవాలండి, మనం వేసే ప్రతి ఇంగ్రీడియంట్లో పచ్చిదనం పోవాలి, అప్పటి వరకు వేయించుకుందాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే త్వరగా పాడవదు, ఫ్రై అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. ఇప్పుడు మనం వేయించుకున్న కాకరకాయలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఇందులో స్టఫ్ పెట్టుకుందాం అండి. మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, దీన్ని స్టఫ్ పెట్టేసుకుందాం. ఇలా కొంచెం నొక్కి పెట్టండి, ఎందుకంటే పైన వేయడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు మొత్తం పౌడర్ బయటకు వచ్చేస్తుంది. ఇలా నొక్కి పెట్టామనుకోండి, మనం ఫ్రైని ఎంత తిప్పినా కానీ మనకి పౌడర్ అనేది బయటికి రాదు. సో ఇలా మొత్తం అన్నిటికీ కూడా స్టఫ్ చేసి పెట్టుకోండి. ఇదిగోండి, ఇలా చాలా ఈజీ అండి, ఎక్కువసేపు కూడా ఏం పట్టదు. ఒక 1/2 అవర్ అయితే పడుతుంది, మరి 10 మినిట్స్ 5 మినిట్స్లో అయితే అవ్వదు, కానీ ఎక్కువ రోజులు ఎలా ఉంటుంది అలా అన్నమాట. సో మనకి ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేసి చూసారు కదా, ఇలా. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలని ఇందులో వేసేసుకుందాం, మొత్తం కూడా ఇందులో వేసేసుకుందామండి. సో ఇది మొత్తం కూడా కలిసేలాగా, మొత్తం ఆనియన్స్ కాకరకాయలు అన్నీ కలిసేలాగా ఒక 1 మినిట్ మనం తిప్పుకుందాం. ఎక్కువ ఇప్పుడు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్నీ కూడా మనం ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్సే ఉన్నాయి ఇందులో. మళ్ళీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం అసలు లేదండి. కాకపోతే జస్ట్ కలిసేలాగా కలుపుకుందాం ఒకసారి. నాకు ఇంకా స్టఫ్కి పెట్టిన పౌడర్ అనేది కొంచెం మిగిలి ఉందండి. ఇప్పుడు దాన్ని కూడా మనం ఇందులోకి తీసేసుకుందాం. ఇదిగోండి, ఈ పౌడర్ కూడా కొంచెం మిగిలింది. మీకు ఒకవేళ పౌడర్ ఎక్కువ కావాలంటే ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువ తీసుకోండి, కొంచెం అన్నం కలిసేలాగా అట్లాగా. సో ఈ పౌడర్ కూడా ఒక 1 మినిట్ మొత్తం కలిసేలాగా, కూర మొత్తానికి కర్రీ మొత్తానికి పట్టేలాగా ఫ్రైకి మొత్తం ఒక్కసారి జస్ట్ 1 మినిట్ చాలు, ఎక్కువసేపు అవసరం లేదండి, మళ్ళీ మాడిపోతుంది. నేనైతే కంప్లీట్ సిమ్లో పెట్టేశాను. ఇంతేనండి, రెడీ అయిపోయింది స్టఫ్డ్ కాకరకాయ అండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మిగిలిన ఫ్రైస్ అన్నీ ఒకలా ఉంటాయి, ఈ స్టఫ్డ్ కాకరకాయ మాత్రం డిఫరెంట్ అండి, అసలు చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.